గుడ్ మార్నింగ్ మిత్రం. నేను సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూసే ఉంటారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆర్సీబీ ఓడిపోయింది. బట్ నేను వైల్డ్ గేస్‌లో ఆర్సీబీ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే మంచి బ్యాటింగ్ ఇచ్చినప్పుడు 5 పవర్ బ్యాటింగ్ ఉంది కాబట్టి ఆర్సీబీ గెలిచే ఛాన్స్ కూడా లేకపోదనుకున్నాను. 2 పిచెస్ ఉంటాయి చెన్నైలో. లాస్ట్ సీజన్‌లో 2 పిచెస్ యూజ్ చేశారు. ఒకటి ప్యూర్ స్పిన్ పిచ్ అండ్ స్లో పిచ్. ఇంకోటి వచ్చేసి బ్యాటింగ్ పిచ్. నేను మ్యాచ్ బ్యాటింగ్ పిచ్ చూస్ చేసుకున్నప్పటికీ ఆర్సీబీ జస్ట్ 173 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ టోటల్‌గా ఫెయిల్ అయిపోయింది. రజత్ పట్టిదార్ కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ ఎక్స్పెక్ట్ చేసినంత బాగా పెర్ఫామ్ చేయలేదు. ఎమ్మటెమ్మటే వికెట్స్ పడిపోవడం కూడా ఆర్సీబీకి పెద్ద బొక్క అని చెప్పాలి. ఆ తర్వాత చూస్తే చెన్నైలో వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశాడు. ఆర్సీబీ సైడ్ నుంచి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఫీల్డింగ్ కూడా సరిగ్గా లేదు. అండ్ ఫెర్గూసన్ ప్లేస్లో అల్జరీ జోసెఫ్ని తీసుకున్నారు. అతన్ని ఓపెనింగ్ బౌలింగ్ కూడా తీసుకోలేదు. ఓపెనింగ్ కానప్పుడు డెత్ స్పెషలిస్ట్ ఫెర్గూసన్ తీసుకురంటే ఇంపాక్ట్ వేరేలా ఉండదు అనేది నా ఫీలింగ్. ఈవెన్ దో 173 రన్స్ దగ్గరే కొంతవరకు తక్కువ రన్స్ కొట్టారు. మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ అక్కడే సగం పోయింది. బట్ స్టిల్ అల్జరీ జోసెఫ్ ప్లేస్లో ఫెర్గూసన్ తీసుకోవాల్సింది. అలాగే మయాంక్ డగర్ని లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అయినప్పుడు సిఎస్కేలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి మయాంక్ డాగర్ని జనరల్గా అయితే చాలామంది ఇప్పుడు రచిన్ రవీంద్ర తీసుకున్నా, దూబే తీసుకున్నా, జడేజా తీసుకున్నా, ఇంతమంది లెఫ్టీస్ ఉన్న టీంలో సిఎస్కే టీంలోకి మయాంక్ డగర్ని తీసుకోవడం అనేది కొంతవరకు కుదరదు. బట్ మనం చెప్పుకున్నట్టు ఆర్సీబీకి వేరే ఆప్షన్స్ లేదు, స్పిన్ ఆప్షన్స్. బట్ ఎప్పుడైతే రైట్ హ్యాండర్స్ ఉన్నారో అప్పుడే మయాంక్ డగర్తో ఇప్పించుంటే బాగుండేది. ఎందుకంటే మయాంక్ డగర్ చాలా ఎకనామిక్గా బౌలింగ్ వేసాడు. తర్వాత వేద్దామంటేనేమో దూబే, రవీంద్ర జడేజా వచ్చేసి వికెట్ దగ్గర పాతుకుపోయారు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్కి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ వేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కెప్టెన్స్ వరల్డ్ వైడ్ ఫాలో ఇదే ఎవరు బౌలింగ్ వేయించారు కాబట్టి మయాంక్ డగర్ని రెస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ కరణ్ శర్మ అయితే తేలిపోయాడు. ఆ 2 బాల్స్ బ్యాడ్ డెలివరీస్ అని చెప్పకూడదు. సిఎస్కే వాళ్ళు చాలా బాగా ఆడారు. ఆ 2 బ్యాడ్ డెలివరీస్ తీసేస్తే అతను ఇచ్చింది 12 రన్సే. బట్ స్టిల్ కరణ్ శర్మ ఈ ఈ స్పిన్ బౌలింగ్ని లీడ్ చేయడం అనేది త్రూ అవుట్ ద టోర్నమెంట్ అనేది కొంచెం ఛాలెంజింగ్ అనేది నేను మ్యాచ్ చూస్తే అర్థమైంది. కమింగ్ టు సిఎస్కే లాస్ట్ 10 అవర్స్లో 98 రన్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా ప్లేయింగ్ 11 పికింగ్లో కొంత రాంగ్స్ చేశారు. ఎస్పెషల్లీ తుషార్ ప్లేస్లో షార్దుల్ ఠాకూర్ని తీసుకుంటే కొంచెం బెటర్గా ఇచ్చేవాడు. ఒక 10 రన్స్ తక్కువ ఇచ్చేవాడేమో, ఇంత ఎక్కువైతే ఇవ్వడు. నెక్స్ట్ ఆర్సీబీ దగ్గరకు వచ్చేస్తే టాస్ విన్ అయ్యి ఆ బ్యాటింగ్ పిచ్ అని కూడా వాళ్ళు గమనించలేదా ఏంటో తెలీదు. కెప్టెన్ టాస్ విన్ స్ట్రైట్ అవే బ్యాటింగ్ తీసుకున్నాడు. వెరీ వెరీ బ్యాడ్ డెసిషన్. బౌలింగ్ తీసుకోవాల్సింది. వాళ్ళకున్న 5 పవర్కి చేసింగ్ పెద్ద కష్టమే కాదు. మోయిన్ అలీని డ్రాప్ చేయడం అనేది నిన్న కొంతవరకు అది పిచ్ కండిషన్స్ బట్టే మోయిన్ అలీని కాకుండా ముస్తాఫిజుర్ని తీసుకున్నారు. ముస్తాఫిజుర్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది ప్యూర్ బ్యాటింగ్ పిచ్, అక్కడ స్పిన్ పిచ్ కాదని వాళ్ళు ముందే పసిగట్టగలిగారు. కాబట్టి మోయిన్ అలీని కాకుండా అంటే సూపర్ పెర్ఫార్మర్ లాస్ట్ సీజన్ బాగా ఆడిన మోయిన్ అలీని పక్కబెట్టి ముస్తాఫిజుర్ని తీసుకోవడం అనేది వాళ్ళకి కలిసి వచ్చింది. అలాగే ఇంకా ఆర్సీబీ కోచింగ్ స్టాఫ్ అయినా కెప్టెన్ కానీ ఎందుకు ఇంకా పిచ్ అంత రీచ్ చేయలేకపోయారు నాకు అర్థం కాలేదు. సిఎస్కే వరకు అయితే వెరీ వెరీ క్లియర్. బ్యాటింగ్ పరంగా వెరీ క్లియర్, బౌలింగ్ పరంగా కూడా ఓకే, బాగానే ఒక తుషార్ తప్ప అందరూ బాగానే బౌలింగ్ వేశారు. నెక్స్ట్ ఆర్సీబీ మాత్రం ఇలా ఆడితే కష్టం అండి. బ్యాటింగ్ 5 పవర్ ఉన్న మరీ టపటపా వికెట్లు పడిపోతే కష్టం. బౌలింగ్ కూడా చాలా వీక్ ఉంది, మీరు నిన్న చూశారు. ఈవెన్ సిరాజ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. స్పిన్ బౌలింగ్ పరంగా కూడా వీక్ ఉంది. కెమెరాన్ గ్రీన్ అయితే ఓకే, నాట్ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రతిసారి గ్రీన్ మీద అయితే డిపెండ్ అవ్వలేం. మ్యాక్స్వెల్ మీద ప్యూర్గా డిపెండ్ అయిపోయింది ఆర్సీబీ అనేది మాత్రం. లాస్ట్ 2 సీజన్ చూస్తే ఎవరికైనా అర్థమైంది. ఈ సీజన్లో మ్యాక్స్వెల్తో పాటు మ్యాక్స్వెల్ పెర్ఫామ్ చేయడంతో పాటు బౌలింగ్లో ఎంతో కొంత బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఆర్సీబీకి ఉంది. సో ఈ రోజుకైతే ఇప్పటికైతే నాకు ఈ మ్యాచ్లో పెద్ద వరీయింగ్ సైన్స్ అయితే సిఎస్కి కనిపించట్లేదు. నేను చెప్పుకున్నా కొత్త కెప్టెన్ కాబట్టి ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది, టాక్టికల్ డెసిషన్స్ ఎలా ఉంటుంది ఇన్స్టాంట్ గ్రౌండ్లో అనేది కొంచెం డౌట్ పడ్డాం. రుతురాజ్ గైక్వాడ్ చాలా బెటర్గా డీల్ చేశాడు. అతనుకున్న కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ తోటి బాగానే డీల్ చేశాడని చెప్పాలి. బట్ ఆర్సీబీ మాత్రం ఖచ్చితంగా వరింగ్ సీనే. కోహ్లీ కొంచెం అప్పట్లానే స్పిన్ బౌలింగ్లో కొంత ఏంటి చాలా వరకు
స్ట్రగుల్ అవుతున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో స్ట్రగుల్ అవుతున్నాడు. ఫాఫ్ డు ప్లెసిస్ అయితే తను ఎందుకు ఆ వెటరన్ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడగట్టి బానే బ్యాటింగ్ చేసినప్పటికీ మిడిల్ ఆర్డర్ అంత లేదు. అండ్ అనూజ్ అసలకి మామూలుగా ఆడలేదు అసలు. అనూజ్ లాస్ట్‌లో వచ్చి దినేష్ కార్తీక్, అనూజ్ ఇచ్చిన పార్ట్నర్‌షిప్ తోటే కొంచెం రెస్పెక్టబుల్ స్కోర్ వచ్చింది. కమింగ్ టు సీఎస్‌కే ఎవరి గురించి చెప్పలేం. బ్యాటింగ్ పరంగా అయితే అందరూ నాకు తెలిసి ఓవరాల్‌గా ఒక 7 సిక్సెస్ కొట్టినట్టున్నారు. యాహ్! సీఎస్‌కే డన్ వెరీ వెల్. అప్‌కమింగ్ మ్యాచెస్‌లో కూడా వాళ్ళ మొమెంటమ్ కంటిన్యూ చేస్తారని నాకు అనిపిస్తుంది. అందులో డౌట్ లేదు. ఓకే. నెక్స్ట్ రేపు కమింగ్ మ్యాచెస్‌లో కూడా రివ్యూస్ అంటే ప్రివ్యూ అంటే మనం అందరం చేస్తారు. రివ్యూస్ కూడా కావాలంటే మాత్రం కొంచెం లెంత్‌గా కావాలనుకుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి. రివ్యూ కూడా కావాలి అనిపిస్తేనే చేద్దాం. ఎందుకంటే ప్రివ్యూస్‌కే చాలా టైమ్ టేకింగ్ ఉంది. రివ్యూస్ కూడా కావాలంటే చెప్పండి చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. రెగ్యులర్‌గా ఐపీఎల్ మొత్తం ప్రతి మ్యాచ్‌కి ప్రివ్యూస్ ఉంటాయి. రివ్యూస్ మీరు కావాలంటే మాత్రం పెడతాను. సో మీరు పర్టిక్యులర్‌గా రివ్యూస్ కావాలంటే చెప్పండి. ఒక 5 మినిట్స్‌లో ఒక రివ్యూ అయితే ప్రతి మ్యాచ్‌కి చేద్దాం. థ్యాంక్ యూ గైస్. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.